భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశీయులు. లేవ్యకాండం 25వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. 1వ పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి నెల 14వ దినం యెహోవాకు పస్కా పండగ. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16వ వచనం. జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున పస్కా పండగ ఉత్సవం. తేదీ 2026 జనవరి 14 బుధవారం రాత్రి 7 గంటలకు. స్థలం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద, డోలాస్ నగర్. క్రీస్తును ఎంబడించే అగ్ర కులాలకు చెందిన వారి దగ్గర నుండి వివిధ కులాలకు చెందిన వారితో పాటు ముస్లిం, మాలా, మాదిగ కులాల వరకు ఐక్యత లేకుండా బైబిల్లో లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే పేర్లతో విడిపోయి దేవుడు సృష్టించిన భూమిని అపవాది స్వార్థంతో వ్యక్తులకు శాశ్వత విక్రయం చేయుచున్న అన్యులు అధికారం కలిగిన రాజకీయ పార్టీలకు రాజకీయ తోకగాను, రాజకీయ బానిసలుగాను, రాజకీయ వ్యభిచారులుగాను, రాజకీయ తోకపై ఏకలుగాను ఉంటూ పోటాపోటీగా రాజకీయ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ రాజకీయ సభలకు, ధర్నాలను, దీక్షలను, పాదయాత్రలను విజయవంతం చేస్తూ ఎన్నికల సమయంలో జెండాలు మోస్తూ జిందాబాద్ వర్ధిల్లాలి అంటూ ఇంటింటికి తిరుగుతూ దండాలు పెట్టి విలువైన ఓట్లు వేస్తున్నాం. ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించుతున్నాం. అయినా నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు దేవుడు సృష్టించిన భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను అనుభవించుటకు సాగు భూమి పొందలేకపోతున్నాం. అలాగే క్రీస్తు జన్మమును హేళన చేస్తూ ఆయన నామమును దూషించటం జరుగుతుంది. క్రీస్తు సువార్తలను, బాప్టిజములను ఆపటం జరుగుతుంది. చర్చిలపై దాడులు చేస్తూ పాస్టర్లను చంపటం జరుగుతుంది. క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేయటం జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండుటకు జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున జరిగే పస్కా పండగను బలపరచండి, పాల్గొనండి. రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా ప్రార్థన బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన చేయండి. ఏ రాజకీయ పార్టీల వారికి, ఏ కులస్తుల వారికి, ఏ మతస్థుల వారికి, ఏ సంఘస్థుల వారికి వ్యతిరేకం కాదు. దేవుడు సృష్టించిన భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను సర్వ కులాలలో ప్రతి కుటుంబం అనుభవించాలన్నదే మా కృషి, మా ధ్యేయం. ఇట్లు పక్షవాతంతో 21 నెలలు నోటి మాట రాక స్వస్థత లేకుండా బాధపడుతూ దేవుడు సృష్టించిన భూమిని అపవాది స్వార్థంతో వ్యక్తులకు శాశ్వత విక్రయం చేయుచున్న అన్యులు అధికారం కలిగిన రాజకీయ పార్టీల ద్వారా ఏర్పడుతున్న ప్రభుత్వాలు కల్పించే పథకాలతో పాటు రేషన్ కార్డు వదిలి దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున పక్షవాతం నుండి స్వస్థత పొందిన డోలాస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ విశ్వాసి మాచర్ల యేసోబు మన మంగళగిరి నియోజకవర్గం కృష్ణా నగర్లో 1993 మే 29న అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు